వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి మే 26వ తేదీన ప్రవేశించాయి. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోనికి ప్రవేశించిన తరువాత ఒక వారం వ్యవధిలో తేలికపాటి నేలల్లో 50 నుంచి 60 మిల్లీమీటర్లు మరియు బరువు నేలలో 60 నుంచి 75 మీ వర్షపాతం నమోదైన తరువాత లేదా నేల 15 నుంచి 20 సెంటీమీటర్లు లోతు నేల తడిచిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన ప్రత్తి, సోయా చిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర మొదలగు పంటలను విత్తుకోవాలి. వర్షాధారపు పంటలను సరైన సమయంలో విత్తుకోవడానికి విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందులు సేకరించుకోవాలి. ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు మరియు చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండవలెను. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్తో కప్పి ఉంచవలెను. తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నందున కోసిన పంటలను వరి, మొక్కజొన్న, పెసర, మినుము, జొన్న, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు మొదలగు పంటలు ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలెను. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నందున రైతులు చెట్ల క్రింద నిలబడరాదు మరియు పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల క్రింద ఉంచరాదు. వర్షాలు కురిసే సూచనలున్నందున మామిడి మరియు కూరగాయ పంటలను కోసుకొని మార్కెటు తరలించవలెను. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకుని వరి సాగు చేసే రైతులు పచ్చిరొట్ట పైరును, జనుము, జిలుగ, పెసర, పిల్లి పెసర, ఉలవలు మొదలైన విత్తుకోవాలి.